చూద్దామండి. 20వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 3వ అధ్యాయం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతేనో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ రాజులు 20వ అధ్యాయము 6వ వచనం. 2వ రాజులు 20వ అధ్యాయము 6వ వచనం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చెదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో నుండి నేను విడిపించెదను. చూసారా, ఒక ఆయుష్ ఇవ్వడం ఎవరి వల్ల అవుతుంది? ఒక్క రోజు మనం చూడాలంటే ఏదో డబ్బులు ఇచ్చి ఏదో కొనుక్కున్నట్టుగా కొనుక్కోలేం కదండి. ఎక్కడ కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఒక మనిషికి ఒక రోజు ఇవ్వాలంటే ఎవరి వల్ల అవుతుంది? అది దేవుడు